ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేది ఒక మహిళ మాత్రమే. అయితే ఆ మహిళ ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, అలాగే మిగిలిన అంశాలు మే 7వ తేదీ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. బుధవారం రోజు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు. వారికి సహాయం చేసే మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయటంలో కూడా కుంభరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. పట్టుదలతో ఉన్నత శిఖరాలను ఈ యొక్క కుంభరాశి వారు అధిరోహించగలుగుతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే జీవితంలో వీరు ఏది సాధించాలి అనుకున్నా సరే దాన్ని సాధించడానికి కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ ఖచ్చితంగా విజయాన్నైతే సొంతం చేసుకుంటారు. అయితే ఏ ఫలితం కూడా వీరికి అతి సులువుగా రాదు అనే విషయాన్ని గమనించాలి. కష్టపడితేనే, అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు సాధించగలుగుతారు. ఈ కుంభరాశి వారు జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగా మోయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెయ్యని తప్పులకి కూడా శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక, ఈ 2025వ సంవత్సరం మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మహిళ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి, స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదా మీ యొక్క పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, మీ చిన్ననాటి మిత్రురాలు కావచ్చు, మీ యొక్క క్లాస్మేట్ కావచ్చు, ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మాత్రం ఒక మహిళ వస్తుంది. తన వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే తను ఒక సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావటం జరుగుతుంది. అయితే తనకు సహాయం చేయాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా ఆ యొక్క సహాయం చేయటంలో మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. లేనిపోని కేసుల్లో మీరు ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. సహాయం చేయండి, చాకచక్యంగా వ్యవహరించండి. ఆ సహాయం ఏదైతే ఉందో అది మీ మెడకు చుట్టుకోకుండా, మీకు కాని మీ కుటుంబ సభ్యులకి కాని సమస్యలను సృష్టించకుండా ఉండటానికి జాగ్రత్త తీసుకోండి. అలాగే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే అంశాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు గమనించాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక, వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఆ మార్పులు, చేర్పులు ఈ రోజు నుండే మొదలు పెడతారు. ఇదివరకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఏ సమయంలో కూడా మీకు లభించలేదని మీరు నిరాశ, నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక వారి నుండి మీకు మంచి సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూలు ఓకే అయి మీకు రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మెయిల్ ని కానీ, కాల్ ని కానీ మీరు రిసీవ్ చేసుకుంటారు.
రిసీవ్ చేసుకున్న కాల్లో కూడా మీరు గుడ్ న్యూస్ ని వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఈ రోజు చదువుపై ఆసక్తి పెరగటం మాత్రమే కాదు, కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు మీరు చదివే విధానంలో చేసుకోబోతున్నారు. దీనికి మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కానీ ఉపాధ్యాయుల నుండి కానీ మీకు మంచి సలహాలు సూచనలు అందబోతున్నాయి. అంటే ఇది వరకు మీరు చదివే విధానం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మార్పులు చేసుకుని తిరిగి మీ యొక్క సిలబస్ ని ప్రారంభించాలి అని మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఏ నోటిఫికేషన్ కోసమైతే ఈ మధ్య కాలంలో చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారో, అలాగే దానికి సంబంధించి మీరు కొన్ని డిస్కషన్స్ వింటున్నారో అటువంటి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కాబోతుందనే గుడ్ న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక కుంభరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేదా 9th 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, ఈ రోజు మీ యొక్క చదువుకు సంబంధించినటువంటి ఒక మార్పునైతే మీరు చూడబోతున్నారు. అంటే విద్యార్థుల యొక్క జీవితంలో ఒక కీలకమైన మార్పు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అంటే ఏకాగ్రత కుదిరి మీరు చాలా సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులకి మీరు స్వదేశానికి తిరిగి రావటానికి ఒక మంచి ఆఫర్ అయితే మీకు రాబోతుంది. అంటే అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం రాబోతుంది. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి బంధువులను ఈ రోజు మీరు కలుసుకుంటారు. అలాగే తోపుట్టువులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి. చోర భయం అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయాణాలు చేసేవారైనా సరే లేదా బయటికి వెళ్లేవారైనా సరే విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్స్, డబ్బుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఈ కుంభరాశి వారు వివాహితులు ఎవరైతే ఉన్నారో, అంటే వివాహం జరిగినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తులలో ఎవరితో అయినా సరే మీకు గొడవ జరిగి ఉన్నట్లయితే కనుక వారు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. అటువంటి వ్యక్తి మీ యొక్క పై అధికారుల దగ్గర మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. మీపైన ఒక ఆరోపణ వేయటానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి వ్యక్తులో తెలుసుకొని మసులుకోండి. అలాగే ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. అలాగే కుంభరాశివారు నిత్యం శని భగవాను ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని లేదా ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ఏ మహిళ మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది, ఎందుకు వెతుకుంటూ వస్తుంది, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.